గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రం అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి దాదాపు 3-4 రోజులు అవుతా ఉంది. కానీ ఈ చిత్రం గురించి టాలీవుడ్లో అదేవిధంగా కోలీవుడ్లో మరి చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి గేమ్ చేంజర్ చిత్రము ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదని, అదేవిధంగా లేని కలెక్షన్స్ని ప్రచారం చేస్తూ చిత్ర యూనిట్ అసత్య ప్రచారాలను చేస్తోందని చెప్పి కూడా యూట్యూబ్ ఛానల్లో అయితే వార్తలు వినబడతా ఉన్నాయి. ఎందుకు మరి గేమ్ చేంజర్ చిత్రం పైన ప్రస్తుతం నెగిటివ్ టాక్ వస్తుంది, మిక్స్డ్ టాక్ వస్తుంది, డివైడ్ టాక్ ఎందుకు వస్తుంది, మన చిత్రం బాగలేదా అనే అంశాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు తమిళ తెలుగు ఇండస్ట్రీలో 4-5 సంవత్సరాల నుండి అంటే ఒక వైవిధ్యమైన చిత్రాలు, వైవిధ్యం అంటే ఇక్కడ అంటే సమాజానికి సందేశాన్ని ఇచ్చే చిత్రాలని కాదు, థ్రిల్లర్ సినిమాలని, డార్క్ షేడ్ ఉన్న చిత్రాలు, తర్వాత తీసుకున్నట్టయితే కేజీఎఫ్ లాంటి, కేజీఎఫ్ 2, సలార్, మళ్ళీ తీసుకున్నట్టయితే పుష్ప 1, పుష్ప 2 ఇట్లా చిత్రాలు రావడం వల్ల ఏమైపోయిందంటే ప్రేక్షకులు ఆ చిత్రాలకు అలవాటు పడిపోయారు. అంటే డార్క్ షేడ్ ఉన్న చిత్రాలు, ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు అలవాటు పడిపోయారు, ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు. ఆ తర్వాత తీసుకున్నట్లయితే శృంగారం అత్యధిక ఎక్కువ మోతాదులో ఉన్న చిత్రాలు, కొంత వ్యంగ్యంగా అంటే కొంత అసభ్యకరమైన డైలాగులు అట్లాంటి చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులు వాటిని ఆదరించారు. ఎందుకంటే ప్రేక్షకులు ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ను ఎక్కువగా కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. కేజీఎఫ్ వచ్చిన తర్వాత పూర్తిగా అయితే మొత్తం సినిమా విధానం అయితే మారిపోయింది. టేకింగ్ కావచ్చు, సినిమా కథలు కావచ్చు, బడ్జెట్ కావచ్చు, హీరో మేనరిజం కావచ్చు, ఇవన్నీ పూర్తిగా మారిపోయాయి. అయితే కేజీఎఫ్ లాంటి చిత్రాలను, బాహుబలి, పుష్ప లాంటి చిత్రాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు మరి గేమ్ చేంజర్ చిత్రాన్ని అయితే ఎంజాయ్ చేయలేకపోయారు. ఎందుకంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో లేకపోవడమే ప్రధాన కారణం. అయితే ప్రేక్షకులు కూడా ఇక్కడ ఒకటి ఆలోచించాలి. సమాజం ఎప్పుడు ముందుకెళ్ళాలంటే సమాజంలో నైతిక విలువలు అనేటివి చాలా అవసరము. అంటే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మరి సమాజం లోపల మరి అవినీతి కావచ్చు, అవినీతి రాజకీయాలు కావచ్చు, సందేశాన్ని ఇచ్చే చిత్రాలు కూడా సమాజానికి అవసరం. ఒకప్పుడు తీసుకున్నట్లయితే సమాజానికి సందేశాన్ని ఇచ్చే చిత్రాలు బోలెడు వచ్చాయి. ఆర్ నారాయణమూర్తి కావచ్చు, మాదల రంగారావు కావచ్చు, ముత్యాల సుబ్బయ్య కావచ్చు, కోడి రామకృష్ణ కావచ్చు, అదే కోలో శంకర్ కూడా వస్తారు. శంకర్ కూడా సమాజానికి మంచి సందేశాలు ఇచ్చే చిత్రాలు చెబుతూ అందులోనే ఎంటర్టైన్మెంట్ను చొప్పించి ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడుగా మరి శంకర్ పేరు మొదటి స్థానంలో ఉంది. జెంటిల్మెన్ కావచ్చు, ప్రేమికుడు కావచ్చు, అపరిచితుడు కావచ్చు, శివాజీ కావచ్చు, భారతీయుడు కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన ఏదైతే ఉందో గేమ్ చేంజర్ కూడా కావచ్చు. అయితే ఇక్కడ ముఖ్య కారణం కూడా ఇంకొకటి ఉంది. పుష్ప చిత్రం రిలీజ్ కావడం, ప్రీమియర్ షోలో ఒక లేడీ చనిపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సంఘటనలు, అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం, అల్లు అర్జున్ పైన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, చాలామంది పొలిటికల్ సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా సెలబ్రిటీలు కావచ్చు విరుచుకుపడడం, ఇవన్నీ కొంత అల్లు ఫ్యాన్స్కి మింగుడు పడలేదు. అవన్నీ ముగిసిన తర్వాత గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ కావడం, మరి అల్లు ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని కూడా
ఒకవైపు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే మొత్తంగా ఒక మంచి చిత్రాన్ని ఆదరించాలని చెప్పేసి కూడా మరి 2 తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కుటుంబాలు కూడా చిత్రాన్ని చూసి చాలా బాగుంది, ఇలాంటి చిత్రాలు సమాజానికి ఎంతో అవసరం అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చిత్రాన్ని చూసి ప్రశంసల వర్షం అయితే కురిపిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏమైనప్పటికీ గేమ్ చేంజర్ చిత్రం మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు పోయి నడుస్తూ ఉంది ఈ సినిమా. కొంత నెగిటివిటీ అయితే సినిమా పైన తగ్గుతూ ఉంది. మరి కలెక్షన్లు కూడా ఇప్పటివరకు 260 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిందని చెప్పేసి అయితే వార్తలు వినబడతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ అంటే మంచి కథలున్న చిత్రాలని ప్రేక్షకులు ఆదరించాలి. అంటే ప్రతి చిత్రంలో క్రైమ్ ఉండదు, ప్రతి చిత్రంలో మర్డర్స్ ఉండవు, ప్రతి చిత్రంలో అసభ్యకరమైన పాటలు కావచ్చు, అసభ్యకరమైన డైలాగులు కావచ్చు, అన్ని సినిమాలు ఒకేలా ఉండకూడదనేది కూడా ఒక వాదన నడుస్తూ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి, నాయకులు పనిచేస్తూ ఉంటారు, వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రశ్నించే తత్వం అనేది ఉండాలి. వాటిని ప్రశ్నించే కథలు, వాటిని ప్రశ్నించే సినిమాలు కూడా రావాలి. సమాజానికి ఉపయోగపడే చిత్రాలు, సమాజాన్ని చైతన్యవంతంగా ఒక మంచి మార్గంలో నడిపించే సినిమాలు కూడా రావాలని చెప్పేసి కూడా ఒక వర్గం అయితే మరి ముందుకొచ్చి వాదిస్తూ ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ గేమ్ చేంజర్ నెగిటివ్ టాక్ నుంచి పాజిటివ్ టాక్కు వైపు పయనిస్తూ మంచి వస్తువులు అనేది రాబడుతూ ఉంది. ఇంకా చూడాలి మరి గేమ్ చేంజర్తో పాటు ఆ తర్వాత రిలీజ్ అయిన డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు కూడా మంచి టాక్తో మరి ప్రదర్శింపబడుతున్నాయి. ఈ రెండింటిని తట్టుకొని గేమ్ చేంజర్ చిత్రం ఏ విధంగా వసూలను రాబడుతుందో అయితే మనం వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఫ్యాన్స్ మధ్యన ఇగోసు పక్కన పెట్టేసి మంచి చిత్రాలను ఆదరించడం అనేది ఒక మంచి సంస్కారంగా ప్రతి వ్యక్తి ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి గేమ్ చేంజర్లో అంటే కేజీఎఫ్ కావచ్చు, పుష్ప కావచ్చు, సలార్ కావచ్చు, ఇట్లాంటి షేడ్స్ లేకపోయినప్పటికీ ఒక మంచి కథాంశము. కాబట్టి దాన్ని ఆదరించాలని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. కాబట్టి సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి చిత్రాలను ఆదరించాలని చెప్పేసి కూడా వారి యొక్క అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.